హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే అనకాపల్లి నూకలమ్మ తల్లి అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము. మార్నింగ్ 9 అవుతుంది. అంటే ఇక్కడ నుండి అడివరం, సింహాచలం, అలాగే వేపగుంట, పెనగాడి, అలాగే అక్కడ నుండి డైరెక్ట్ హైవే అనంతపురం అనకాపల్లి హైవే పట్టుకొని తిన్నగైతే అనకాపల్లి వెళ్ళిపోవడమని. ఆ దారి అంతా చాలా వరకు నేను చూపించాను. ఇప్పుడైతే డైరెక్ట్ మనం గుడి దగ్గరికి వెళ్ళి మీకైతే మొత్తం గుడి మొత్తం చూపిస్తాను. పెనగాడి నుండి హైవే ఎక్కాక మనకైతే ముందుగా మర్రిపాలెం టోల్ ప్లాజా అయితే వస్తుంది. అంటే పెనగాడి నుండి రైట్ సైడ్కి వెళ్తే మనము ఆనందపురం వెళ్ళిపోతాం, అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తే అనకాపల్లి అయితే వెళ్ళిపోతాం. అలాగే మధ్యన టోల్ గేట్ అయితే వస్తుంది మర్రిపాలెము. 50 రూపీస్ అయితే టోల్ ఛార్జ్ చేస్తారు, అంటే వన్ సైడు. నెక్స్ట్ 24 అవర్స్ లోపల మీరు వెళ్ళిపోయారంటే 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే మనమైతే ఇప్పుడు అనకాపల్లి మన నూకలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకున్నాం. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా గోపురం అంతా కూడా ఇప్పుడు ఇంకా రెడీ అవుతుందన్నమాట. ఆ బ్యాక్ సైడ్ నుండే ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తున్నాం కదా ఇంకా టెంపుల్ కడుతున్నారు. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా టెంపుల్ కడుతూనే ఉన్నారు. అంటే చాలా పెద్దగా అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇదే మన గర్భగుడికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఇక్కడ మనం కొబ్బరికాయ ఏది తీసుకుని మనమైతే ఇక్కడే కొట్టించుకోవాలి కొబ్బరికాయ. అలాగే ఇచ్చేస్తే లోపలికి వెళ్ళి మనం దేవుడికి ఇచ్చుకోవడమే, ఓకేనా. అలాగే మేమైతే చీర, పువ్వులు, అలాగే దండ అన్నీ కూడా తీసుకున్నాం దేవుడి కోసం. అక్కడైతే చీర మనం అమ్మవారికి అయితే ఇచ్చేసామన్నమాట గుడికని. పంతులు గారు అయితే అడుగుతారు చీర అంటే చూపించి ఇచ్చేయాలా లేకపోతే అమ్మవారి కోసం ఉంచేయాలంటే మేమైతే ఉంచేయండి అనేసి అన్నాము. మా అక్క చేతిలో అయితే ఉంది చీర అనమాట. అలాగా ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, మూల విరాటంకి అయితే కదపడానికి లేదు అసలు, ఓకేనా. ఆ అమ్మవారు అయితే అక్కడే ఉన్నారు అమ్మవారు. ప్లస్ మనకి సేమ్ అలాంటిదే విగ్రహం ఒకటైతే ఇక్కడ మనం భోజనాలే ముందైతే ఇక్కడ ప్రసాదం అన్నప్రసాదం అయితే ఇచ్చారు కదా, అదే బిల్డింగ్లో ఇప్పుడు అమ్మవారికి అయితే కింద పెట్టున్నారనమాట, ఓకేనా. అలాగే ప్రసాదాలయం ఎక్కడ ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లైన్లో మనం ఉచిత దర్శనం, అలాగే 100 రూపాయల టికెట్ ఉంది. ఆ పక్కన డైరెక్ట్ గర్భగుడి ఆ పైకి అయితే వెళ్ళొచ్చు. కరెక్ట్గా మనం వెళ్ళేటప్పటికి 11:39 అయితే అయింది. లోపలికి వెళ్ళేసరికి అక్కడైతే అమ్మవారికి నైవేద్యం తీసుకువెళ్తున్నారు, చూడండి. నైవేద్యం పెట్టాక మళ్ళీ దర్శనం 12 నుండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 20 to 25 మినిట్స్లో మనకి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టడం, ధూపం, అలాగే ఇటువైపు మన వినాయకుడు, అలాగే అటువైపు అమ్మవారికి 2 వైపులు 2 విగ్రహాలు అయితే ఉంటాయి. ఒక సైడ్ అయితే వినాయకుడు, రెండో విగ్రహం అయితే నేను చూడలేకపోయాను. అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవి అక్కడ కూడా ధూపం వేశారనమాట. అలాగే ధూపం వేసుకొని ఆయన మొత్తం కూడా పంతులు గారు వెళ్తారనమాట ముందు వరకు. అలాగే మొత్తం గేట్ కూడా అప్పటి వరకు బందే ఉంటుంది అనమాట. అలాగే భజంత్రీలు అయితే మధ్య మధ్యన వాగిస్తున్నారు. అలాగే పంతులు గారు నైవేద్యం పెట్టి బయటకు వచ్చారనమాట ఇప్పుడే. అయితే దీని తర్వాత మళ్ళీ ఎంటర్ అవుతారు కదా లోపలికి, అప్పుడు 3 సార్లు తలుపు కొట్టి అప్పుడే అమ్మ 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 అనేసి 3 సార్లు తలుపు కొట్టారనమాట. దాని తర్వాత లోపలికి వెళ్ళారు. అదంతా కూడా చూసారు కదా ఇప్పుడు వినాయకుడికి. మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు, హారతి ఇచ్చి లోపలికి వెళ్ళారనమాట. మళ్ళీ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాక మళ్ళీ ఆ నైవేద్యం తెచ్చి పక్కన వినాయకుడికి అటు పక్క ఇంకా ఏదో విగ్రహం ఉంది స్వామివారిది, అక్కడైతే మళ్ళీ వాళ్ళు నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇదంతా అయిపోయాక ఇప్పుడు తలుపులు అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ నైవేద్యం వెళ్తుంది కదా, ఈ నైవేద్యం మనకి మెయిన్ గుడి ఉంది కదా అక్కడ ఇప్పుడు కడుతున్నారు. ఆ అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు అనమాట ఈ నైవేద్యము. చూసారు కదా ఎంత చక్కగా మొత్తం కూడా. మేము అప్పటి వరకు అరగంట వరకు మేమైతే లోపలే అలాగా లైన్లో నిలబడున్నాము. ఏం రష్ లేదు, చాలా ఫ్రీగా ఉందన్నమాట. కూర్చున్నారు, నిలబడిన మేమైతే నిలబడేసి ఉన్నాము ఒక 20 to 25 మినిట్స్. చూసారు కదా అలా తలుపు కొట్టి పిలిచి అప్పుడు లోపలికి వెళ్తారనమాట. దాని తర్వాత బయటన ఈ డోర్స్ ఓపెన్ చేస్తారు. ముందుగా అయితే లైట్స్ ఆఫ్ ఉంటాయి, హారతి ఇస్తారు. దాని తర్వాత లైట్స్ ఆన్ చేసి మొత్తం అయితే అమ్మవారి దర్శనం అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూడండి ముందుకి.
అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అంటే టెంపుల్ లోపలికి ఎంటర్ అయినా మనసు అయితే చాలా ప్రశాంతంగా అయిపోతుంది. అలాగే మా అమ్మ, మా అక్క, మా ఆవిడ, మా అక్క వాళ్ళ కూతురు, నేను 5 అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం కోసము. అలాగే బయటకు వచ్చేటప్పుడు అక్కడైతే మనకి ప్రసాదం అంటే అన్నప్రసాదం టికెట్స్ అయితే ఇస్తారు ఉచితంగా, ఫ్రీగా. అలాగే ఇప్పుడు ఇదే ఇలాగ అవుట్ అనమాట. ఇది అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ టికెట్ తీసుకొని అక్కడ ముందునైతే ఒక చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ నుండి మనం లైన్ కట్టుకొని లోపలికి వెళ్తే మంచి అన్నప్రసాదం అయితే అమ్మవారిది అక్కడైతే ఇస్తారనమాట తినడానికి. మనమైతే అక్కడ కూర్చొని తినొచ్చు. అలాగే అమ్మవారికి నైవేద్యం అయిన తర్వాతే ఈ నైవేద్యం అక్కడ ఈ అమ్మవారికి నైవేద్యం అయిన తర్వాత మనకైతే అన్నప్రసాదం స్టార్ట్ అవుతుందన్నమాట. మధ్యాహ్నం మ్యాక్సిమం 12కి అయితే స్టార్ట్ అయిపోతుంది. అలాగే నా షూ అయితే అక్కడ నేను ఇప్పాను కదా, ఈ చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడైతే షూ వేసుకోవాలి. అలాగే ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ చేతికి కట్టుకున్న దారాలు, అలాగే చిన్న చిన్న విగ్రహాలు, అలాగే అమ్మవారి ఫోటో చిన్నవి, పెద్దవి, మీడియం సైజు అన్ని రకాల ఫొటోస్ అయితే అక్కడ ఉంటాయి. ఇక్కడ ఇది ప్రసాదాలయం అనమాట. అన్నప్రసాదం ఇస్తారు కదా, ఇదే అన్నప్రసాదం లైన్ అయితే మరీ పెద్దదేమి కాదు, అందరూ ఒకేసారి కూర్చోబెట్టుకోవచ్చు. ఇదే అన్నప్రసాదాలయం అనమాట. ఈ పక్కన ఈ కిందనే చూస్తున్నాం కదా ప్రసాదం కౌంటర్ అనేసి పెట్టారు. అక్కడ మనకి పులిహారి, లడ్డు అవన్నీ కూడా ఇస్తారనమాట. మనమైతే అమౌంట్ పే చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ గుడి చూపిస్తాను చూడండి బయట నుండి. ఇక్కడైతే ఇక్కడ దర్శనాలు అయితే ఇంక స్టార్ట్ అవ్వలేదు, బయట నుండి దండం పెట్టుకోవడమే. ఓకేనా, గోపురం చూడండి ఎంత పెద్దగా కట్టారు. అలాగే ఈ గుడి కూడా చాలా విశాలంగా, ముందైతే చిన్న గుడి ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద గుడి అయితే చేసేసారు. చూడండి అంత చక్కగా, అంత వైట్ కలర్లో, ప్యూర్ వైట్ కలర్లో ఉంది. అలాగే మా ఆవిడ వెళ్ళేసి అయితే ఈ కౌంటర్ నుండి మన కోసం పులిహారి అలాగే లడ్డు అయితే తీసుకున్నాం కదా, ఆవిడైతే తీసుకుని వస్తుంది. అలాగే అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. మన అనకాపల్లిలో చూసుకుంటే మొత్తం వీధికి అమ్మవార్లు అయితే ఉంటారు. నాగదుర్గమ్మ అని మళ్ళీ రకరకాల పేర్లు. ఈసారి నేను వెళ్ళానంటే మొత్తం అనకాపల్లి మొత్తం అంతా కూడా ఒకసారి మీకు షూట్ చేసి చూపిస్తాను. అలాగే వుడ్పేటలో అంటే రైల్వే స్టేషన్ ఎదురుగా సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, శివాలయం చాలా వరకు ఉన్నాయి. అవన్నీ వ్లాగ్స్ నా ఛానల్లో అయితే ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, అనకాపల్లి ప్లేలిస్ట్, అది ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా వరకు మంచి మంచి టెంపుల్స్ అయితే ఉన్నాయి, తీసాను. ఓకేనా, మీకోసం అయితే అప్లోడ్ చేసి ఉంచాను, చూడండి. అలాగే ఇప్పుడు మనము అక్కడ ప్రసాదం తీసుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇప్పుడు మనం షూ దగ్గరికి అయితే వచ్చాం. షూ వేసుకొని మనమైతే మళ్ళీ రిటర్న్ మన కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మన అనకాపల్లిలో ఉన్న చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట. ఆ నూకాంబిక అమ్మవారు అంటారు, నూకాలమ్మ అమ్మవారు అంటారు, చాలా రకాలైతే పిలుచుకుంటారు అనమాట ఆ అమ్మవారికి. ఓకేనా, చూసారు కదా, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ.